ఘృతరీతి ఘనీభూతం, నెయ్యి పేరుకున్నట్టుగా నా కోసమని ఒక రూపు పొందుతున్నాడు తప్ప నిజానికి అసలు రూపే లేదే. ఆయన అంతటా నిండిపోయి ఉంటాడు, కాంతి రూపంలో వ్యాపించి ఉంటాడు, విభూతి రూపంగా ఉంటాడు, ఒక గొప్ప శక్తి రూపంలో ఉంటాడు. ఆ రూపంలో ఉన్నవాడు నేను అడిగానని ఒక రూపం పుచ్చుకుంటాడు. శివుడుగా అన్నప్పుడు అలా వస్తాడు. కాబట్టి ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, అందుకు నా రూపంలో అదిగో అలా వచ్చాడయా అంటాడు. ఇప్పుడు అలా వచ్చాడయా అన్నప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు. ఆయన అంతటా ఉన్నాడంటే అంతటా సరిపోయేంత పెద్ద రూపం కూడా ఉంటుందా అని అడిగారు అనుకోండి. అప్పుడు ఇంకొక మాట చెప్తాడు, విశ్వరూపమనో రూపం ఉంది, ఆ రూపంలో అంతటా నిండి ఉంటాడు. అప్పుడు ఆయన నిండిపోయి ఉన్నప్పుడు ఎలా పడతాడు అన్న మాట రాదు. ఎలా పడతాడు అంటే భాగవతంలో చెప్తారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు వాద్యమగుచు అంటారు. అంతటా నిండిపోయినప్పుడు ఎక్కడెక్కడ అగ్ని ఉన్నది ఆయన ముఖం. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, జీవుడు పరబ్రహ్మము ఈ రెండూ కలిసిపోయినది ఏది ఉందో అది ఆయన ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేసి నడిచి వెడుతుంటే అదే కాలం. కాలంబు గతి రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠ. రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు, ఆయన విడిచిపెట్టినటువంటి గాలి ఈ వాయువు. శ్వసనంబుని యూర్పు రసన జలేషుండు, ఆయన నాలుక ఈ సమస్తమైనటువంటి నీరు. రసన జలేషుండు దిశలు కర్ణంబులు, ఈ దిక్కులన్నీ కలిపి ఆయన యొక్క చెవులు. దిశలు కర్ణంబులు దివము నాభి, స్వర్గలోకం ఆయన యొక్క బొడ్డు. దివము నాభి సూర్యుండు కన్నులు, ఆయన కళ్ళు సూర్యుడు. సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు, ఆయన యొక్క కడుపు సముద్రాలు. జఠరంబు జలధులు. అలా విరాట్ రూపంలో అంతటా నిండిపోయి చిట్ట చివరికి చందములు ధాతువులు, ఆయనకుండేటటువంటి ధాతువులు అంటే చర్మము రక్తము మాంసము ఇటువంటివన్నీ కూడా వేదాలు. చందములు ధాతువులు ధర్మసమితి హృదయం, ధర్మమే ఆయన యొక్క హృదయం. ఆస్య పంచకముపనిషదాహ్వయంబు, ఆయన 5 ముఖాలు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలు ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆద్యమగుచు. ఇలా అంతటా నిండిపోయి అన్నీ ఆయనే అయిపోయి నిలబడిపోయిన రూపం ఉన్నదే, ఆ రూపాన్ని ఈ కంటితో చూడడం సాధ్యం కాదు. అది అంతటా నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వమంతా విశ్వనాథుడే అంటే ఇప్పుడేమయ్యాడు, ఇంకా బాగా పైకెక్కి నిలబడ్డాడు. ఒకడంటాడు అలా చెప్పడానికి కూడా కుదరదు. ఆయన సృష్టి చేసేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే, పడగొట్టేవాడు ఆయనే. ఒక్కొక్క పని చేసినప్పుడు ఒక్కొక్క పేరు ఎట్టుకుంటాడు, నిజానికి ఆయనకి ఏ పేరు లేదంటాడు. అదో చమత్కారం. అదే నటరాజస్వామి వారి యొక్క త్రిమూర్త్యాత్మక సిద్ధాంతం. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరుణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు, శబ్దమయుడవీవు శక్తియుతుడవీవు స్వయం జ్యోతివీవు అని, ఓ పరమేశ్వర సమస్త భూతములకు అధినాథుడవు నువ్వే. ఒకడు మళ్ళీ పుట్టాలన్నా, సంసార బంధనంలో పడిపోవాలన్నా, మోక్షం పొందాలన్నా నువ్వే కారణమై ఉంటావు. అటువంటి నువ్వు ఇవ్వలేనిది లేదు, నీ అనుగ్రహం చేత సాధించలేనిది లేదు. సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా ఉండి అందరినీ అనుగ్రహింపచేసేటటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపానివి నువ్వే అంటాడు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆ ఒక్కడినే చూడగలడు.
బ్రహ్మగారిని చూస్తే ఆయనే సృష్టికర్తగా ఇలా కూర్చున్నాడు. ఓ విష్ణువాలయానికి వెళ్ళాడు అనుకోండి, ఆయనే స్థితికర్తగా ఇలా కూర్చున్నాడు. ఓ శివాలయానికి వెళ్ళాడు అనుకోండి, ఆయనే ఇదిగో ప్రళయకర్తగా ఇలా కూర్చున్నాడు. తప్ప ఇలా కూర్చున్నవాడు ఇలా కూర్చున్నవాడి కన్నా భిన్నమని కానీ ఆయన కన్నా ఈయన వేరని కానీ అనడం. అలా కూర్చుంటే శివుడు, ఇలా కూర్చుంటే విష్ణువు, పుష్కర్లో కూర్చుంటే బ్రహ్మగారు. తప్ప మూడుగా ఉన్నది మాత్రం ఒక్కడే, మూడు వేషాలు కట్టి కూర్చున్నాడు. తప్ప ఒకడు కానివాడు రెండుగా ఉన్నవాడు మాత్రం లేడు. ఇది అంతకన్నా పెద్ద జ్ఞానం. ఇది ఇంకా పైకెక్కాడు. ఇలా ఎక్కడం ప్రధానంగా ఉంటుంది. ఎక్కడం ప్రధానం కాబట్టే వివిధ భూమికల యందు ఉంటారు. మీరు తిరుమల వెళ్ళారనుకోండి, అందరూ మొదటి మెట్టి మీద ఉంటే ఆనంద నిలయంలో ఉండేవాడు ఎవడో. 1000 మంది ఆనంద నిలయంలో ఉంటే కొంతమంది ఆ పై మెట్ల దగ్గర నుంచి కింద మెట్ల వరకు ఉంటారు. ఇంకా కొంతమంది తిరుపతి వెళ్ళేవాళ్ళు ఉంటారు ప్రయాణానికి. ఇంకా కొంతమంది రిజర్వేషన్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది పెట్టి సర్దుతున్న వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఆఖరికి వెళ్ళేది ఎక్కడికి? ఆనంద నిలయంలోకే పెడతారు. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క చోట ఉన్నాడు. అందరూ ఆనంద నిలయానికి వెడతారు. ఇప్పుడు వీళ్ళందరూ వివిధ భూమికల యందు ఉన్నవారు. వీళ్ళందరూ ప్రయాణం మాత్రం ఎక్కడ పూర్తవుతుందంటే ఆనంద నిలయం దగ్గర పూర్తయిపోయింది. ఆయన దర్శనం చరమ ప్రయోజనం, ఆయన దగ్గరికి వెళ్ళడం చిట్ట చివరి ప్రయోజనం. అలా అందరూ ఒకే భూమికలో ఉండరు, వివిధ మెట్ల మీద నిలబడతారు. కానీ ఏ మెట్టు మీద నిలబడేవాడినైనా ఇంకో మెట్టు మీదకి ఎక్కిస్తుంది ఈ ధర్మం. తప్ప ఈ మెట్టు మీద ఉంటే మాత్రమే మేం చెప్పగలం తప్ప ఈ మెట్టు ఎక్కలేని వాడికి మేం చెప్పడం సాధ్యం కాదని తలుపులు ముయ్యడం ఈ సనాతన ధర్మమునందు ఉండదు. అది దాని ప్రధానమైనటువంటి వైశిష్ట్యం. ఎంత చేతకాని వాడు కానివ్వండి, ఎంత చేతనైన వాడు కానివ్వండి, ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.